ఆల్రెడీ గుమ్మడికాయ అనేది స్వీట్గానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ స్వీట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే 3 కప్పుల తురుముకి 1.5 వరకు బెల్లం అనేది సరిపోయింది. ఒకవేళ మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత ఇది కొద్దిగా పలచబడుతుంది కదా, అదంతా కూడా దగ్గర పడేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం కరిగి ఇదంతా దగ్గర పడేటప్పుడు 1 స్పూన్ నెయ్యిని, యాలకుల పౌడర్ని, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి హల్వా నుంచి నెయ్యి అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా వచ్చింది అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. చాలామంది ఈ గుమ్మడికాయను తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా హల్వా చేసి పెట్టారంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా చేసుకున్న హల్వా మనకి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. మరి ఈ హెల్తీ రెసిపీ మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్‌ని